హాయ్ ఫ్రెండ్స్, ఎక్కువగా డయాలసిస్ జరిగినప్పుడు కానీ లేదంటే ఇనీషియల్గా కొత్తగా డయాలసిస్ చేయించుకున్న వాళ్ళు కానీ ఈ క్రాంప్స్ అనేది ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా ఎక్కువగా అల్ట్రా ఫిల్టరేషన్ లేదంటే వాటర్ అనేది 4 అవర్స్లో ఎక్కువగా టార్గెట్ చేయడం వల్ల, లేదంటే మనం యాసిడ్ బైకార్బ్ క్యాన్స్ అనేవి నేను ఈ పిక్చర్లో చూపిస్తున్నట్టు యాసిడ్ బైకార్బ్ క్యాన్స్ అనేవి డయాలసిస్లో ఉపయోగిస్తూ ఉంటాం. దీనిలో సోడియం కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్న, మెగ్నీషియం కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్న, కాల్షియం కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్నా సరే మనకి ఈ క్రాంప్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో బిఫోర్ స్టార్టింగ్ డయాలసిస్ ఆల్రెడీ డయాలసిస్ టెక్నీషియన్స్ కానీ హాస్పిటాలిటీ కానీ ఇవి క్యాన్స్ అనేవి కరెక్ట్గా ఉండే విధంగా మ్యానుఫ్యాక్చర్స్ చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉంటారు. సో దీంతో పాటు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి క్రాంప్స్ రాకుండా అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు క్రాంప్స్ అంటే మనం ఎంత వాటర్ తీయించుకోవాలి మన బాడీలో. సో మన ప్రతి వాళ్ళకి డ్రై వెయిట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ డ్రై వెయిట్ ఏంటంటే మనం ఎక్సెసివ్ వాటర్స్ లేకుండా ఎంత వెయిట్ అయితే ఉంటామో కంఫర్టబుల్గా మనం